ఎగ్ బిర్యానీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 7 eggs, హోల్ గరం మసాలా, మిర్చి, బీన్స్, ఆనియన్స్, టమాటో, జింజర్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్, మింట్ లీవ్స్, 2 cups బాస్మతి రైస్. స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ హీట్ చేసుకోండి. కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అందులో కొంచెం స్టిక్, కొంచెం గరం మసాలా వేసుకొని వాటర్ మరగనివ్వాలి. సో వాటర్ బాయిల్ అయ్యేలోపు బిర్యానీకి కావాల్సిన ఎగ్ మసాలా రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో కొంచెం ఆయిల్, 2 tablespoon గీ. ఆయిల్ హీట్ అయింది. సో హోల్ గరం మసాలా వేసేస్తున్నాను. ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక చాప్డ్ బీన్స్ అండ్ మిర్చి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సమ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యాక టమాటో, కొంచెం మగ్గనివ్వాలి. వాటర్ బాయిల్ అవుతున్నాయి. వాటర్లో మనం ముందుగా కడుక్కొని నానబెట్టుకున్న 2 cups బాస్మతి రైస్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయాయండి. ఇందులో ఎగ్స్ వేసేసుకుందాం. ఇంకా కొద్దిసేపు మూత పెట్టేసేద్దాం. 70% కుక్ అయిపోయింది రైస్. సో స్ట్రెయిన్ చేసేసుకుందాం మనం. సో ఎగ్ ఫ్రై అయిపోయింది కదండి, మనం టర్న్ చేసుకుందాం. ఇది కొంచెం పీసెస్లా ఉంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. లిటిల్ బిట్ పసుపు, మిర్చి పౌడర్ టు టేస్ట్, కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేయొచ్చు అవసరం ఉంటే, కొంచెం ధనియా పౌడర్, మింట్ లీవ్స్. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఎగ్స్ మిక్స్ చేసుకున్నాక 70% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేస్తున్నా. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 10 minutes లో ఫ్లేమ్ మీద దమ్ చేయండి. ఇది యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 minutes లో ఫ్లేమ్ మీద దమ్ చేయండి. బిర్యానీ రెడీ. యమ్మీ యమ్మీ, రెడీ టు సర్వ్.